అబద్ధం కూడా ఏంటంటే చాలా రంగుభూషి. హైదరాబాద్ మొత్తంలో నేను ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా. కానీ కంటోన్మెంట్ ప్రత్యేకం కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నిక ఉన్నది కాబట్టి నేను 6,000 ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాను. ఆ 3,500 ఎక్కడ వేరే నియోజకవర్గానికి రాలేదు. ఈ 6,000 ఇంద్రమ్మ ఇల్లులు కూడా రాలేదు. సో అంటే దానికి కలర్ పూసి ఇవాళ జూబ్లీ హిల్స్లో అదే జరుగుతున్నది కదా. ఇప్పుడు చూడండి, సింపుల్ ఒక ఆలోచన. మీరు పండరి గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు మొన్ననే, నా నియోజకవర్గంలో ₹1,00,000 కూడా చేయలేను అని. ఎక్కడ? రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా కదా, ఆయన సొంత ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేనే నేను ఇవాళ పోలేకపోతున్నాను, ఊర్లకు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాను, ₹1,00,000 కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నాను అని చెప్పిన వ్యక్తి ఇక్కడ నువ్వు వచ్చి 4,000 కోట్లని, జూబ్లీ హిల్స్లో 4,000 కోట్లు అంటే నమ్మశక్యంగా ఉంటుందా? అంటే ఇంకోటి, ఇది ప్రజల ఐక్యూని టెస్ట్ చేసినట్టు కాదా? నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? ప్రజలను మోసం చేస్తున్నావు. ఇలా జూబ్లీ హిల్స్లో గట్లనే చేసిండు. మొన్న ఇగో కబ్రిస్తాను ఇచ్చేసిన మీకు ఇచ్చేసిన అన్నట్టు చేసిండు. ఇది ఎందుకు మీకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మా దగ్గర కూడా ఒక ఎకరం బోయిన్పల్లి తాడ్బండ్ 2 ఎకరాల కబ్రిస్తాన్ పోతున్నది.